అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కొత్త రకం స్నాక్స్ అంటే మన అందరికీ ఇష్టమే. అందుకే ఈ రోజు నేను మీకు కొత్తిమీర వడలు అనే ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ స్నాక్ అన్నమాట. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. కొత్తిమీర వడలు చేయడానికి ముందుగా ఒక మిక్సర్ జార్లో నేను 3 తరిగిన మిరపకాయలని వేస్తున్నాను. ఇందులో తరిగిన అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ అంత తురిమిన పచ్చి కొబ్బరి వేసి ఒక్కసారి రుబ్బాలి. ఇందులో నీళ్లు పోయకుండా ఇలా బరగ్గా అయ్యేట్టు రుబ్బాలి. దీన్ని పక్కన పెట్టచ్చు. ఈ రెసిపీ కోసం నేను 2 ఫ్రెష్ కొత్తిమీర కట్టల్ని కడిగి ఉంచాను. వీటిని ఇలా ఫైన్గా చాప్ చేస్తే ఈ వడలు చాలా బాగుంటాయి. ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసిన కొత్తిమీరని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే పిండి కలపడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యపిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసి అంత బాగా కలపాలి. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మసాలా వేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పిండి ముద్దని తయారు చేయాలి. దీని మీద కొద్దిగా నూనె రాసి మళ్ళీ అంతా కలపాలి. కొత్తిమీర వడలు చేయడానికి పిండి తయారైనట్టే. ఇప్పుడు ఒక చిన్న టిన్ తీసుకుని అందులో అన్ని వైపులా నూనె రాస్తున్నాను. వడల పిండిని తీసుకుని ఈ టిన్లో పెట్టి ఇలా కొద్దిగా ఒత్తి స్ప్రెడ్ చేయాలి. దీన్ని తీసుకుని ఆల్రెడీ నీళ్లు పోసి బాగా మరిగించిన ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్కి ఒక మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పిండిని కనీసం 1/2 గంట సేపు ఆవిరి మీద ఉడికించాలి. 1/2 గంట సేపటి తర్వాత ఇది ఇలా చక్కగా ఉడికి కనిపిస్తుంది. ఈ టిన్ని బయటికి తీసి టిన్లో నుంచి ఉడికించిన వడ మిశ్రమాన్ని కూడా బయటికి తీయాలి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని చిన్నగా ఇలా రెక్టాంగిల్ షేప్లో వచ్చేట్టు కట్ చేశాను. తర్వాత వీటిని వేయించడానికి ఒక ప్యాన్లో కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచిన వడ పీసెస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. వీటిని గరిటెతో ఇలా మధ్యలో తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమంగా వేగుతాయి. చూస్తున్నారు కదా, ఇవి ఇలా రంగు మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో టీ టైం అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.